వీళ్ళతో మాట్లాడి వేస్ట్ అండి. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆవిడని పిలిచి మాట్లాడితే బెటర్. పవిత్ర గారు రండి. అమ్మా నమస్తే. ఎందుకో మీకు నమస్తే పెట్టబుద్ది అమ్మో నాకు అవ్వట్లేదు. నమస్తే పెట్టద్దమ్మా నాకు పెట్టబుద్ది అవ్వట్లేదు. చాలా నమస్కారం. మీరు ఏంటి విషయం చెప్పండి. మీరు ఏంటి మీతో నమస్కారం పెట్టించుకోవాలా వద్దని తర్వాత మీ ఆలోచిస్తాను. కోడలు చెప్పేది నిజమేనా? మీ మీద చెప్తున్నారు మొత్తం మా అత్తగారే చేశారు ఇలా చేయమని చెప్పారు అని చెప్పి. అలాంటిది అయితే కనివిని నాకు తెలిసి ఊహల్లో కూడా రాదనుకుంటా అలాంటిది ఇలా చెప్తారు అని చెప్పేసి. అమ్మా ఇది పరిస్థితులు బట్టి ఏదో భగవంతుడు ఇలా తీసుకొచ్చాడు, కానీ మేము మీ వరకు రావాల్సిన అవసరం లేదు. మా ఇంటికి అమ్మో మీరు అసలు ఎక్కడికి రారమ్మా, మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు. మేము అనుకొని ఉన్నాము. మా చిన్న కోడలు కావాలని మమ్మల్ని అందరినీ తప్పును పడుతుంది, కానీ మీరు చేసింది మేము చేసింది అంటే అమ్మ మా కుటుంబ సభ్యులు మమ్మల్ని అందరినీ వెలివేసినట్టు, మా పిల్లలిద్దరిని వెలివేసినట్టు, మా పెద్ద కొడుకుని మా పెద్ద కోడల్ని అందరిని వెలివేసినట్టు చూశారమ్మా. 10 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరని, పిల్లలు లేక వాళ్ళిద్దరిని ఎంత అవమానకరంగా ఎక్కడికైనా మా పెద్ద కోడలు వెళ్తే, ఎందుకు పిల్లలు లేరు, నువ్వు ముట్టుకోకు, ఏ పిల్లల్ని ముట్టుకోకు, ఏం చేయకు, నువ్వు దగ్గరికి రాకు అని అంటే ఆమె అంతా కుంగిపోయి, మా పెద్ద కోడలు చాలా మంచి ఆమె మంచి ఆమె అయ్యుండి, మా కొడుకు మంచోడు అయ్యుండి కుటుంబాన్ని బాగా అన్ని చక్కబాట్లు ఏంటి ప్రతి ఒక్కటి చూసుకొని వచ్చాడు కుటుంబంలో ప్రతి ఒక్కరిని. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. అంత దాంట్లోనే మా కుటుంబాన్ని బాగానే మేము లాక్కుంటూ అన్ని బాగా చేసుకుంటూ వచ్చాం. అయినా సరే మా పిల్లలిద్దరికి ఎక్కడికి వెళ్ళిన అవమానాలే తప్ప ఎవరు మా పిల్లలిద్దరిని బాగా చూసుకునేలే లేరు. మాకే ఎందుకు ఇంత కుటుంబ సభ్యులుగా ఉండి కూడా మేము పెద్దవాళ్ళం అయ్యి ఉండి కూడా మాకే అవమానాలు ఎదురవుతున్నాయి. అలాగని మా పిల్లలకి 10 సంవత్సరాలు బట్టి పిల్లలు అయితే మేము మొక్కలేని దేవుడు అంటూ లేడు, మొక్కలేని కుటుంబం అంటూ ఎక్కడ లేరు. ప్రతి ఒక్కరి దగ్గరికి మందులకి వెళ్ళాం, మాకులకి వెళ్ళాం, అన్నిటికీ వెళ్ళామమ్మా. కోరి ఎందుకమ్మా మేము మాత్రం కుటుంబాన్ని చేసుకుంటామా చెప్పండి. ఏంటమ్మా పిల్లలు లేరు అనేది అవమానమా? అంతేనా? ఇంకే అవమానంగా మా పెద్ద కోడల్ని చాలా అవమానకరంగా చూశారండి. సమాజంలో ఉన్నారమ్మా మీరు. నువ్వేదో సుత్తి ప్రిపేర్ అయ్యి వస్తే మేము వింటామనుకున్నావా ఏంటి? ఎంత వాయిస్ మాట్లాడుతున్నావు తెలుసా? ఆగు లాస్ట్ లో మాట్లాడతా నీ గురించి. ఎంత సపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు చేసే సపోర్ట్ కాదమ్మా, ఒక ఆడపిల్లని అంత ఎవరు వాళ్ళ అమ్మా నాన్నకి బాధ నీకెందుకమ్మా? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ అమ్మ అబ్బాయి ఏం రీజన్ చెప్పాడు తెలుసా? ఆ అమ్మాయి కోర్టులకు వెళ్తే మేము ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ చేయాలంటే అందుకని నోరు మూసుకొని సర్దుకున్నాను అని అన్నాడు. నువ్వు వచ్చి సమాజం మీద పడి ఏడుస్తావేంటి? సమాజం మీద అంటే అండి మా కోడల్ని వదిలిపెట్టేస్తాను అంటున్నాడండి. కొడుక్కి అంత నచ్చ చెప్పాను. వదిలిపడేస్తే బెటర్ అమ్మా ఈ దరిద్రం కంటే. ఆ పిల్ల లైఫ్ అమ్మాయి వాళ్ళు ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకునేవాళ్ళు, నువ్వెవరో డిసైడ్ చేయడానికి. డిసైడ్ చేశాను కంటే ఇప్పుడు నువ్వు ఆ పాత్రలో ఉంటే నువ్వు చేసేదానివా? నీ మరితో పిల్లని కనేవాని దానివా నువ్వు? అమ్మా ఇది మేము కంటిన్యూగా చేయడానికి అని కాదమ్మా. ఆ పిల్లకి పిల్లలు లేరు అన్నారు. అయితే ఏంటి ఒకసారి అయితే ఏంటి చెయ్యొచ్చా? పిల్లలు లేరని అన్నారు. పిల్లలు లేరు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎంతలా వాదిస్తున్నారంటే అసలు ఈ ఐడియా ఎప్పుడొచ్చింది మీకు? మాకు ఐడియా రాలేదండి. ఆ పిల్లేమో విడాకులు ఇచ్చేస్తామంటే బాధపడి ఆ పిల్లేమో ఉరేసుకొని చచ్చిపోతాను అన్నదండి మా ఇంట్లో. ఆ ఉరేసుకొని చచ్చిపోతానంటే ఏటమ్మా ఇది అంటే, అత్తయ్య అమ్మ తర్వాత అత్తయ్య నువ్వేను, ఇంకా నేను చచ్చిపోతాను, నా బ్రతికేందుకు ఒక పక్క విడాకులు ఇచ్చేస్తాను అంటున్నారు, చేయిస్తాం అంటున్నారు, ఇంకా నేను చచ్చిపోతాను అత్తయ్య అంటే, ఏటమ్మా ఇది పిల్లలు లేనందుకు చచ్చిపోతావా? 10 సంవత్సరాలు బట్టి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి నీకు, దానికి లేదుగా లేదు ఇప్పుడు చచ్చిపోతాను అంటే వేటమ్మా అని చెప్పేసి అంత నచ్చ చెప్పాను. పెద్ద అబ్బాయి పర్మిషన్ తీసుకున్నావా? మా పెద్ద అబ్బాయి పర్మిషన్ కాదు, వీళ్ళందరికీ ఆ అమ్మాయిని నచ్చ చెప్పడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఆమెకు చేయి కోసేసుకుంది, చచ్చిపోవాలని ఆ పిల్ల. వాళ్ళ భర్తతో చెప్పడానికి ఏంటమ్మా సమస్య? వాళ్ళ భర్త ఏమో పిల్లలు లేరని అవమానాలు ఎదురుపడండి, అతనేమో కాదమ్మా నువ్వు ఒక పెద్ద ట్విస్ట్ తీసుకొచ్చావు కదా. అరే నేను ఒక దేవత అవతారం ఎత్తుతున్నాను రా, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను, నేనే ఓ పెద్ద డాక్టర్ని అవుతున్నాను, వీడితో పంపించి పడుకోబెడతాను అని ఈ అబ్బాయిని అడిగావు, మీ పెద్ద అబ్బాయిని అడిగావా, ఆ అమ్మాయిని అడిగావా, నీ చిన్న కోడల్ని అడిగావా ఈ దరిద్రం పని చేయడానికి? అమ్మా ఇది ఈ చేయడానికి అని కదా, మా చిన్న కొడుకు తిరిగిపోతా అని చెప్పేసి ఓరక అనుమానిస్తుంది, కానీ ఆవిడ నిజం చేసింది. అయితే అలా కదా ఇంకో స్టోరీ అది. ఇప్పుడు స్టోరీ కాదండి, అసలు మా పెద్ద అబ్బాయి విడిచిపెట్టేస్తాను అంటున్నాడు. ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఇకిరా, పిల్లలు లేకపోతేనేమో చిన్నదానికి పిల్లలు లేడా, ఏదో రకంగా అంటే డాక్టర్లు ఇంకా ఆడపిల్ల అయితే వంశాంకురు లేరు. అయితే ఇలా నచ్చ చెప్పాను, అంత నచ్చ చెప్పినా వినలేదు. మా చిన్న కోడల్ని తీసుకెళ్ళాను, అమ్మ ఇది మన కుటుంబంకి తగ్గట్టదే, పెద్ద కోడలు అంత మంచిదే, నువ్వు అంత మంచిదానివి, ఏదో చూసి చూడనట్టు పోయి జాగ్రత్తగా వండుకుందామని అంటే ఆ అమ్మాయి వినలేదు. వీళ్ళకి నచ్చ చెప్పానమ్మా, మరి నేనేం చేయను, నా వంశం కోసం నిలబెట్టుకోవడం కోసం నేను వీళ్ళకి నచ్చ చెప్పాను. వంశాన్ని నిలబెట్టుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి, కానీ ఇంట్లోనే ఈ వ్యభిచారం అనేది నడిపించవలసినటువంటి అవసరం లేదు. వంశాలను నిలబెట్టాలంటే ఎలా నిలబెట్టాలనేది మా గోటు వాళ్ళని అడిగితే కనుక మేము రకరకాలు చెప్తూ ఉంటాం. అర్థమైందా? ఏ అడాప్షన్ పోతే ఏమైందమ్మా? ఆ అమ్మాయి ప్రాణాలు నిలబెట్టాలని ఆలోచన అయిపోయిందండి నాకు. ప్రాణాలు నిలబెట్టావా? అందరు ప్రాణాలు తీసేవా? సిగ్గు లేకుండా మాట్లాడకండి.
ప్రాణాలు నిలబెట్టావా నువ్వు? నాకు ఆ అమ్మాయి ఏమైపోద్దని భయం అయిపోయింది. అందుకని నేను ఇంకా అమ్మా నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకున్నదే చాలు. చాలా చెత్త రీజన్స్ చెప్తున్నావు నువ్వు. ఇతను ఒప్పుకున్నాడా వెంటనే? మీ కొడుకు రెడీ అమ్మా అన్నాడా, లేదంటే చాలా టైం పట్టింది? లేదండి, చాలా వరకు వాళ్ళకి నచ్చవు ఇలా వంశాంకురులు. అక్కడ ఆ అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి ఒక పక్క కన్ను, ఓ పక్క చూస్తే ఈ అమ్మాయి ఒక పక్క కన్ను. ఏం తమ్ముడు వెంటనే ఒప్పుకున్నావు నువ్వు? టైం పట్టిందా, లేదంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆపర్చునిటీ గురించి? ఆపర్చునిటీ ఏం లేదండి. మరి నువ్వు రెడీగా ఉన్నట్టే ఉన్నావు. అక్కడేమొచ్చి మీ బ్రదర్తో మీ అమ్మ చెప్పలేదు, ఎందుకంటే ఆవిడ సూపర్ కాన్ఫిడెంట్, నా కొడుకుని నేను ఒప్పిస్తానని చెప్పి. కొద్దో గొప్ప నీ మీదే డౌట్. ఆవిడ 2 పదాలు అనేటప్పటికి నువ్వు రెడీ అయిపోయి ఎప్పుడు అమ్మ శోభనం అని అడిగావు. మీ ఆవిడన్నది నిజమే కదా? సెకండ్ శోభనం అనేటప్పటికి రెడీ అయిపోయావు నువ్వు కదా? క్యారెక్టర్. మరి నువ్వు ఆల్రెడీ తిరిగిపోతావు అంటే నిజమేనా? నీకు ఎంతో కొంత టెంప్టేషన్ ఉంటేనే రెడీ అయ్యావు. మేమిద్దరమే అడుగుతున్నావు, నోరేజ్ మాట్లాడవే, ఒకదానికి సమాధానం లేదు. లేదు సార్, ఒప్పుకోలేదు సార్. ఎంతసేపు పట్టింది? 1 గంట ఒప్పుకోలేదా? అట్లేం లేదు సార్. తనకి అంటే మా మిసెస్ కి మళ్ళీ పిల్లలు పుట్టరని చెప్పేసి నువ్వు కూడా రెడీ అయిపోయావు. అబ్బాయిని అడుగుతున్నావు కాదు, మీ అత్తయ్య చెప్పగా నువ్వు కూడా ఒప్పేసుకున్నావా అమ్మా? నువ్వు చెప్పు. లేదు మేడం, నేను నాకు చాలా కోపం వచ్చింది. అమ్మ సూసైడ్ అటెంప్ట్ ఎందుకమ్మా? పిల్లలు పుట్టకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? నువ్వు చేసిన దరిద్రమేగా ఇదంతా. అమ్మ రేప్ చేశాడా? లేదు సార్, నాకు ఫుడ్ లో ఏదో పెట్టారు. నాకు అప్పటి నుండి ఇంకా 6 నెలలు ఫుడ్ లో ఏదో పెట్టారా? ఏదో ఫుడ్ లో పెట్టారు సార్. అప్పటి నుండి నాకు మా ఆయన మీద లేదు, ఆయన మీద. ఈయన మీద మోజు పెరిగిందా? ఫుడ్ లో ఏదో కలిపి పెట్టడం వల్ల మరిది మీద మోజు పెరిగింది. అత్త భర్త వదిలేసిన తర్వాత ఎలా మేడం? అసలు అత్తతో ఎవరో కలిసి ఉండరు. ఇట్లాంటి అత్తతో దూరంగా ఉండడం ఇంకా బెటర్. మా అత్త బాగానే చూసుకుంటది. ఒక్క కలయిక కాదు సార్, ఒక్కసారితో అయిపోలేగా? పిల్లలు కావాలి అంటే ఒక్కసారితో అయిపోలేగా? నిజంగా అదే మీ ఎజెండా అయితే కంటిన్యూ ఎందుకు అయ్యింది? కంటిన్యూ లేదు సార్. ఇక ప్రెగ్నెన్సీ తర్వాత ఆయనకి నాకు ఏముండదు. మా అత్త కాదు సార్, ఫస్ట్ మందు పెట్టి ఆ అమ్మాయిని కమిట్ చేశారు. అప్పటి నుంచి ఆవిడ మోజంతా ఈయన మీదే ఉంది. 6 months నుంచి నడుస్తుంది. లక్కీగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇది పరిస్థితి. అమ్మ మీ అమ్మ నాన్నకు తెలుసా ఈ దుకాణం అంతా? తెలీదు మేడం. మీ ఆయన ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారా? సమాజాన్ని మోసం చేస్తున్నారా? మీ నలుగురు ఏదో చావచ్చు కదా, ఆ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేశారు మధ్యలో? ఇప్పుడు సెన్సేషన్ ఏంటో చెప్పనా సుధా? పుట్టబోయేవాడికి ఏమని చెప్తావు? ఎవరు చెప్తావు ఫాదర్ అని? బాబాయే నాన్న. మా ఆయనే సార్, మా ఆయననే చెప్తా. మీ ఆయననే చెప్తావు. సో ఆడిది కూడా ఒక అబద్ధపు జీవితం. చండాలం. అది సార్, విన్నారు కదా వీళ్ళ వర్షన్స్, మీరేమంటారు? ఇప్పుడు ఈమె పవిత్ర గారు, మీరేంటంటేనమ్మా, అయితే ఇదేదో కొత్తగా వచ్చినటువంటి ప్లాన్ లాగా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా మీలో మేడం నేను తప్పు చేశానో, లేదంటే ఇలా కాకుండా ఇంకోటి ఏదన్నా చేయవలసి ఉందో అని చెప్పి ఇప్పటికీ కూడా మీరు చేసినటువంటి పనిని ఎలా సమర్థించుకుంటున్నారంటే, ఒక పనికిరాని సామాజికపరమైనటువంటి ఒక రీజన్ ఏంటది? వంశోద్ధారకుడు కావాలి, వంశోద్ధారకుడు లేకపోతే కనుక అవమానం అవుతుంది అని చెప్పి. బి అంటే మీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.